65,000 కోట్ల విలువ గల ఒప్పందాన్ని రిలయన్స్ ఇండస్ట్రీతో చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడిదారులకు నూతన విశ్వాసం కలిగింది. దేశవ్యాప్తంగా మరియు అంతర్జాతీయ దేశ వికాసం కోసం నరేంద్ర మోడీ గారు అవలంబిస్తున్న విధానాలు పెట్టుబడిదారులకు అమితమైన ప్రోత్సాహాన్ని కలిగిస్తున్నాయి. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు పెట్టుబడులు వరుసగా వస్తున్నాయి. కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్టులకు సంబంధించిన 65,000 కోట్ల గల ఒప్పందాన్ని రిలయన్స్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాన్ని చేసుకుంది. దీనివల్ల సుమారు 2.5 లక్షల మందికి ఉపాధి కలుగుతుంది. రాబో 3 సంవత్సరంలోనే 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ కు అంకురార్పణ జరిగింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు క్లీన్ ఎనర్జీ అందుబాటులోకి రావడంతో పాటు సమ్మిళిత సుస్థిర అభివృద్ధికి కూడా ఈ ప్రాజెక్ట్ దోహదపడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పట్ల నరేంద్ర మోడీ గారు అవలంబిస్తున్న ప్రత్యేక శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధిని నూతన శిఖరాలకు చేరే విధంగా చేస్తుంది. పెట్టుబడుల ఆకర్షణ, అవినీతి లేని సుస్థిర సుపరిపాలన, కేంద్రం నుంచి అందుతున్న ప్రత్యేక సహాయం రాష్ట్రానికి ఒక వరంలా మారింది. గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అస్తవ్యస్త పాలనతో పెట్టుబడిదారులను రాష్ట్రం నుంచి దూరం చేయడమే కాకుండా మొత్తం రాష్ట్ర అభివృద్ధిని కుంటుపడే విధంగా అవినీతి కక్ష రాజకీయాలకు నిలయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేస్తుంది. దీన్ని సరిచేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితోని రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ నిర్ణయాలు తీసుకుంటుంది.